ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని వాళ్ళు అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని వచ్చినప్పుడు లేదు లేదు మళ్ళా ప్రత్యేక హోదానే కావాలని చెప్పి యూటర్న్ తీసుకున్న ప్రభుత్వాలను మనం చూసాం. మళ్ళా 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఆయన కూడా 25 మంది ఎంపీలను ఇవ్వండి అక్కడ మెడలు వంచుతామన్నారు. ఎలక్షన్లు అయిపోయాయి, 23 మంది ఎంపీలను ఇచ్చారు ప్రజలు. మరి ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు లేదు భారతీయ జనతా పార్టీకి కావలసినంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వేడుకోవడం తప్ప మనల్ని వాళ్ళని డిమాండ్ చేయలేము అని కూడా మాట్లాడారు, మనం విన్నాం. ఆ తర్వాత ఏమైంది? మళ్ళా రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, యువతరం అంతా కూడా నిరుద్యోగులుగా మారిపోతున్న సమయం. ఈ మధ్యలో 4 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి. మొదటిది 2019వ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ